హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ విరాజ పర్వం ది ఎండ్. ఇంకెందుకు ఆలస్యం, మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. జైపూర్ ప్యాలెస్లో 6 నెలల క్రితం ఎక్కడైతే విషాదం మొదలైందో ఇప్పుడు అక్కడే మళ్ళీ వేదిక సిద్ధమైంది. కానీ ఈసారి వాతావరణంలో భయం లేదు, ఒక రకమైన గంభీరత ఉంది. ప్యాలెస్ అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. రాఘవేంద్రవర్మ ముఖంలో ఒక తండ్రిగా గర్వం కనిపిస్తుంది. తన కూతురు ఒక సామాన్యమైన అమ్మాయిగా వెళ్ళి ఒక వీరనారిలా తిరిగి వచ్చిందని ఆయనకు తెలుసు. అభిరామ్ ఈ పెళ్లి వేడుకలో ఒక అతిథిగా కాకుండా సంయుక్తకు ఒక మార్గదర్శిగా అక్కడే ఉన్నాడు. విరాజ్ తండ్రి దేవరాజ్ తన ఆరోగ్యం కుదుట పడడంతో సంతోషంగా తన బావ రాఘవేంద్రవర్మ పక్కన కూర్చున్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. విరాజ్ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. అతని ముఖంలో మునుపటి అహంకారం లేదు. సంయుక్త పెళ్లి కూతురిగా లోపల నుంచి నడిచి వస్తుంటే అందరూ రెప్పవేయకుండా చూశారు. ఆమె కట్టుకున్న పట్టుచీర, ఆమె నగలు ఆమె అందాన్ని పెంచడం లేదు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం ఆమెకు ఒక కొత్త వెలుగునిచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా విరాజ్ సంయుక్త మెడలో తాళి కట్టాడు. అది కేవలం ఒక బంధం కాదు, విరాజ్ తన తప్పును లోకమంతటికి ఒప్పుకుంటూ చేసిన ప్రమాణం. అందరూ అక్షింతలు వేసిన తర్వాత విరాజ్ అందరి ముందు లేచి నిలబడ్డాడు. పెద్దలందరికీ నమస్కారం. 6 నెలల క్రితం ఇదే గదిలో నేనొక నీచమైన మాట అన్నాను. ఒక ఆడపిల్ల మనసును, ఆమె గౌరవాన్ని తృణీకరించాను. ఈరోజు ఈ తాళి సాక్షిగా నేను చెబుతున్నాను, సంయుక్త నా జీవితంలో జరిగిన మిస్టేక్ కాదు, నన్నొక మనిషిగా మార్చిన మిస్టరీ విక్టరీ. తను నన్ను క్షమించినా క్షమించకపోయినా ఈ క్షణం నుండి నేను ఆమె నీడగా ఉంటాను. నా ఆస్తి, నా హోదా అంతా ఆమెకే సొంతం అని కళ్ళ నిండా నీళ్లతో గట్టిగా చెప్పాడు. అక్కడున్న వారందరూ విరాజ్ పశ్చాత్తాపం చూసి చప్పట్లు కొట్టారు. సంయుక్త కళ్ళలో చిన్న నీటి పొర చేరింది. కానీ అది బలహీనత వల్ల వచ్చింది కాదు, ఒక వ్యక్తిని మార్చగలిగాను అన్న సంతృప్తి వల్ల వచ్చింది. అందరూ ఆనందంలో ఉండగా ప్యాలెస్ వెలుపల ఒక పెను ప్రమాదం ముంచుకొస్తుంది. జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన మహేంద్రనాథ్ తనను ఈ స్థితికి తెచ్చిన సంయుక్త మీద పగ తీర్చుకోవడానికి తన ఆఖరి ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్యాలెస్ సెక్యూరిటీని చంపి కొంతమంది ఉగ్రవాదుల సహకారంతో మహేంద్రనాథ్ లోపలికి ప్రవేశించాడు. సంతోషంగా ఉన్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. అందరూ భయంతో పరుగులు తీశారు. మహేంద్రనాథ్ గన్ పట్టుకుని లోపలికి వచ్చాడు. ఆపండి, ఎవ్వరూ కదలొద్దు. రాఘవేంద్రవర్మ, నీ కూతురు నన్ను జైలుకి పంపింది. ఇప్పుడు మీ అందరినీ నేను నరకానికి పంపిస్తాను అని గట్టిగా అరిచాడు. రాఘవేంద్రవర్మ తన సర్వీస్ రివాల్వర్ తీయబోయాడు. కానీ మహేంద్రనాథ్ మనుషులు అంత ఛాన్స్ ఇవ్వలేదు రాఘవేంద్రవర్మకి. ఆయన్ని అప్పటికే చుట్టుముట్టారు. సంయుక్త, రా, బయటకు రా. నీ రిపోర్టింగ్, నీ ఇన్వెస్టిగేషన్ ఈరోజు నిన్ను కాపాడలేవు అని మహేంద్రనాథ్ వెక్కిరిస్తూ నవ్వాడు. సంయుక్త విరాజ్ వెనుక దాక్కోలేదు. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. చావడానికి సిద్ధపడే వచ్చావా మహేంద్ర? జైలు ఊచలు లెక్క పెట్టడం కంటే నీకు చావే ఇష్టమా? నోర్ మొయ్. నీ వల్ల నా సామ్రాజ్యం కూలిపోయింది. ఈరోజు నిన్ను చంపి నేను పారిపోతాను అని ఆమె వైపు గన్ గురిపెట్టాడు. మహేంద్రనాథ్ ట్రిగ్గర్ నొక్కబోయేసరికి
ప్యాలెస్ పైకప్పు నుండి అభిరామ్ మరియు అతని టీం స్మోక్ బాంబులు విసిరారు. వీళ్ళు మహేంద్రనాథ్ గురించి ఐడియా ఉండి బ్యాకప్ ప్లాన్తో రెడీగా ఉన్నారు. గదంతా పొగతో నిండిపోయింది. ఆ గందరగోళంలో సంయుక్త తన చీరలో దాచుకున్న చిన్నపాటి కత్తిని తీసి మహేంద్రనాథ్ చేతిని గాయపరిచింది. అతని చేతిలోని గన్ కింద పడింది. విరాజ్ కూడా రంగంలోకి దిగాడు. మహేంద్రనాథ్ అనుచరులతో పోరాడుతూ సంయుక్తకు ఒక రక్షణ కవచంలా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఒక టీంలా పోరాడడం చూసిన రాఘవేంద్ర వర్మ ఆశ్చర్యపోయాడు. అభిరామ్ తన కెమెరాతో ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. మహేంద్రనాథ్ నిజస్వరూపం ఆఖరి అంకం అన్న ట్యాగ్లైన్తో ప్రపంచానికి చూపిస్తున్నాడు. 30 నిమిషాల భీకర పోరాటం తర్వాత పోలీసులు ప్యాలెస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహేంద్రనాథ్ గాయాలతో కింద పడి ఉన్నాడు. సంయుక్త అతని దగ్గరకు వెళ్ళి తన కాళ్ళతో అతనికి కొంచెం దగ్గరగా ఉన్న గన్ని దూరం జరిపింది. చూసావా మహేంద్ర, అహంకారం మనిషిని అంధుడిని చేస్తుంది. నువ్వు ఒక ఆడపిల్లని అబలా అనుకున్నావు, కానీ అదే ఆడపిల్ల ఈరోజు నీ అంతానికి కారణమైంది అని గంభీరంగా అంది. పోలీసులు మహేంద్రనాథ్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. గందరగోళం ముగిసింది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ప్యాలెస్ ఆవరణలో నిశ్శబ్దం నెలకొంది. సంయుక్త తన పెళ్లి దుస్తులను సర్దుకుని ప్యాలెస్ బాల్కనీలోకి వచ్చి నిలబడింది. విరాజ్ ఆమె వెనుకగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. సంయు, నువ్వు నన్ను తాళి కట్టమన్నావు, నేను కట్టాను. ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలా అని భారమైన గొంతుతో అడిగాడు. సంయుక్త వెనక్కి తిరిగి విరాజ్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ఇప్పుడు నిజాయితీ ఉంది. విరాజ్, నువ్వు చేసిన తప్పు పెద్దదే, కానీ గడిచిన 6 నెలల్లో నువ్వు పడిన వేదన, ఈరోజు నన్ను కాపాడటానికి నువ్వు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు చూస్తుంటే నాలోని ద్వేషం కరిగిపోతోంది. ప్రేమ అనేది బలవంతంగా వచ్చేది కాదు, అది నమ్మకం ద్వారా పుట్టాలి. మనం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ఆ నమ్మకం కలిగిన రోజు ఈ తాళికి అర్థం పరమార్థం దక్కుతుంది అని శాంతంగా చెప్పింది సంయుక్త. ఆ మాటలు విన్న తర్వాత విరాజ్ ఆనందానికి అవధులే లేవు. అతను ఆమె చేతిని పట్టుకొని, థ్యాంక్ యూ సంయు, నా జీవితాంతం నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని ప్రమాణం చేశాడు. అభిరామ్ వారి దగ్గరకు వచ్చి తన బ్యాగ్ సర్దుకొని, నా పని పూర్తయింది సంయుక్త, నువ్వు ఇప్పుడు ఒక సాధారణ అమ్మాయివి కాదు, ఎంతోమంది అమ్మాయిలకు నువ్వు ఒక స్ఫూర్తి. నీ జర్నలిజం, నీ ధైర్యం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. రాఘవేంద్ర వర్మ మరియు మాధురి తమ కూతుర్ని చూసి గర్వంగా నవ్వారు. 1 సంవత్సరం తర్వాత ముంబైలోని ది ఫినిక్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు దేశంలోనే పేరుగాంచిన సంస్థ. దాని అధినేత సంయుక్త విరాజ్ తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూనే సంయుక్త చేసే సామాజిక పోరాటాల్లో తోడుగా ఉంటున్నాడు. మహేంద్రనాథ్కి జైల్లో ఊరి శిక్ష పడింది. విరాజ్ మరియు సంయుక్త మధ్య ఇప్పుడు బలమైన బంధం ఏర్పడింది. ఒకప్పుడు మిస్టేక్ అని పిలిచిన ఆ నోరే ఇప్పుడు సంయుక్తను నా ప్రాణమని పిలుస్తుంది. సంయుక్త కిటికీలోంచి బయటకు చూస్తూ తన మెడలోని తాళిని స్పృశించింది. ఒకప్పుడు ఆ తాళిని చూస్తే ఆమెకు బందీగా అనిపించింది, కానీ ఇప్పుడు అది ఆమె విజయానికి, ఆమె ప్రేమకు చిహ్నంగా మారింది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, అచ్చం సంయుక్త జీవితంలాగే. శుభం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ, సైనింగ్ ఆఫ్.
subscribe.